పచ్చని పొలాలు, పాత చెట్లు, పక్కనే చిన్న నది. అక్కడే ఉండేవాడు కోకో అనే చిలిపి కోతి. కాని కోకోకు ఒక ప్రత్యేకమైన కల, మానవ పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్లడం. ఒక్క మానవుడు మాత్రమే కోకో కలను గమనించాడు. రాము, ఒక 10 ఏళ్ల బాలుడు, మంచి మనసున్నవాడు. అతను కోకోతో రోజూ మాట్లాడేవాడు, పుస్తకాలు చూపించేవాడు. మధ్యభాగం. ఒకరోజు రాము తన స్కూల్ బ్యాగ్ తీసుకుని కోకోకిచ్చాడు. నువ్వు కూడా స్కూల్కి రావాలా అన్నాడు. కోకో ఆనందంతో తల ఊపాడు. రేపటి ఉదయం కోకో రాము వెంట స్కూల్కి బయలుదేరాడు. చొక్కా వేసుకుని, చిన్న బ్యాగ్ వీపున వేసుకుని. స్కూల్కి చేరినప్పుడు పిల్లలు ఆశ్చర్యపోయారు. కోతి స్కూల్కి వచ్చిందా అని నవ్వారు. కాని కోకో బోర్డు ముందు నిలబడి ఏబీసీ చెప్పడం మొదలుపెట్టాడు. అన్ని మానవుల్లా నేర్చుకుంటున్నాడు. తెలుగు పదాలు, గణితం, పాటలు. కోకోకి అంతా కొత్త, కాని ఆసక్తిగా నేర్చుకుంటున్నాడు. తీవ్రత. ఒకరోజు స్కూల్కి ఇన్స్పెక్టర్ వచ్చాడు. కోకోను చూసి కోపంగా అడిగాడు, ఇది స్కూల్ కాదు, జూ. కోతిని బయటకు పంపండి. రాము ముందుకు వచ్చాడు. ఇతను మాకు స్నేహితుడు, మనం మనసున్నవాళ్లం కదా, నేర్చుకోవాలనేది హక్కు కదా అన్నాడు. ఇన్స్పెక్టర్ మౌనంగా నిలిచిపోయాడు. పిల్లలంతా కోకోకి మద్దతుగా నిలిచారు. ఒక చిన్న కోతి, కాని పెద్ద మనసు. ముగింపు. కొన్ని నెలల తర్వాత కోకో తన చేతితో చిన్న కథలు రాయడం మొదలుపెట్టాడు. నా మొదటి స్కూల్ అనే కథను రాయగా అది స్కూల్ వార్షికోత్సవంలో చదివారు. అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కోకో మానవుల మధ్య ఒక స్థానం సంపాదించాడు. రాము చెబుతాడు, మనసున్నవాడికి జాతి, రూపం, జంతువు అనే తేడా ఉండదు. కోకో నాకు స్నేహితుడు కాదు, నా సోదరుడు. తుది పదాలు. ఈ కథ మనకు చెబుతుంది, ప్రేమ, అంగీకారం, విద్య ఇవి మనిషిని కాదు, మనసును మార్చతాయి. కోకో స్కూల్కి వెళ్లడం ఒక చిన్న సంఘటన కాదు, అది మనసుల మధ్య వారధి.